శరీరాన్నే ఆత్మ అని భావించావు. శరీరం వేరు, ఆత్మ వేరు. నీవు శరీరం కాదు, ఆత్మవు అని చెప్పాడు అంగీరస మహర్షి. ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన దగ్గర కొంత ధనం ఉంది, అది ఎక్కడో పోయింది. ఏం చెప్తాం? నా ధనం పోయింది అంటాం. అలాగే శరీరంలో ఏదో ఒక అవయవం, కాలో చెయ్యో విరిగిపోయింది అనుకుందాం. అప్పుడేం చెప్తాం? నా చెయ్యి విరిగిపోయింది, నా కాలు విరిగిపోయింది అంటాం. ధనాన్ని ఎలా నా ధనం పోయింది అన్నామో అలాగే నా కాలు విరిగింది, నా చెయ్యి విరిగింది అంటాం. అంతేకాని నేను చెయ్యిని విరిగిపోయాను, నేను కాలును విరిగిపోయాను అనం కదా. అంటే చెయ్యి వేరే, నేను వేరే, కాలు వేరే, నేను వేరే. ఇక్కడ పోయింది నేను కాదు. నేను ఎప్పుడూ పోదు. నాది అనే ప్రతీది పోయి తీరుతుంది. అలాగే నాది అనుకునే ఈ శరీరం కూడా ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. ఆ పోని నేనే ఆత్మ. నేను అంటే అహం, నాది అంటే మమ. ఈ రెండింటిని అహంకార మమకారాలు అంటారు.